ఈరోజు దేవుని వాగ్దానము, మీ హృదయమును కలవరపడనీయుకుడి. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులు బట్టి, అనారోగ్యం బట్టి, కుటుంబ సమస్యల కారణంగా, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి, వివాహం, గర్భఫలము, ఇల్లు, ఈ కార్యాలు ఆలస్యమవుతున్నాయోనో కలవరపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది కలవరపడద్దు అని. కలవరపడితే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకోలేం, ప్రార్థన చేయలేం, దేవుని స్వరాన్ని వినలేం. కలవరపడకుండా ఏం చేయాలి? సృష్టికర్త అయిన దేవుని మీద, సర్వాధికారి అయిన దేవుని మీద, యేసు ప్రభువారి మీద విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువారు కలవరపడడు అని రాయబడింది. యాయిరుతో తన సేవకులు వచ్చి నీ కుమార్తె చనిపోయింది అన్న వార్త చెప్పగానే యాయిరు కృంగిపోయి ఏడుస్తూ ఉంటాడు. అయితే క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచమని. యాయిరు ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచాడో, క్రీస్తు ప్రభువారు చనిపోయిన కుమార్తెను తిరిగి లేపారు. యేసయ్య సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి భయపడొద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచుకున్న వారు ఏమాత్రం సిగ్గునందరు, అవమానము నొందరు. ఎందుకు కలవరపడద్దు? యేసు ప్రభువారు మనకి సమాధానం అనుగ్రహిస్తారు కాబట్టి. శిష్యులందరూ సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఆ వాడ మిక్కిలి భయంకరమైన తుఫానుకు లోనైంది. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి మరి ఆ తుఫానుని నెమ్మలపరిచారు, అక్కడ సమాధానం అనుగ్రహించారు. మిమ్మల్ని ముంచేయడానికి వచ్చిన ఆ సమస్యల పైన దేవుడు సమాధానం అనుగ్రహిస్తారు. ఆ అపాయకరమైన స్థితిలో నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు తప్పిస్తారు. ఆ బంధకాల నుంచి క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని విడిపిస్తారు. భవిష్యత్ అంటే భయం, మనుషులంటే భయం, ఒంటరితనం అంటే భయం, మరణం అంటే భయం, ఇలా భయం గుప్పెట్లో బ్రతుకుతున్నారా? కలవరపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే యేసు ప్రభువారు మరణాన్ని గెలిచిన దేవుడు కాబట్టి, ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన మీకు తోడుగా ఉంటారు. మీ పక్షమును యుద్ధం చేస్తారు, మీ మార్గాలు సరళం చేస్తారు. సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు గారు అంతా కోల్పోయారు, ఆస్తి కోల్పోయారు, కుటుంబాన్ని కోల్పోయారు. ఆ సందర్భంలో దావీదు గారు కృంగిపోకుండా యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళగా దేవుడు దావీదు గారికి రెండింతలు మేలు చేశారు. మీ జీవితంలో కూడా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలపైన, ప్రతి పోరాటాలపైన దేవుడు మీకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తారు. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, కలవరపడొద్దు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి, ఆయన మీకు రెండింతలు మేలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చూసి, తక్కువ జీతం చూసి, చాలా అవసరాలు చూసి, జరగాల్సిన కార్యాలు చూసి భయపడుతున్నారా? కలవరపడొద్దు. ఎందుకంటే మీ దేవుడు యేసు ప్రభువారు మీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి. పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు ఈ లోకంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తారని, మనకి సమృద్ధిని అనుగ్రహిస్తారు, మనల్ని పోషిస్తారు. కాబట్టి కలవరపడొద్దు, భయపడొద్దు. ఈ వాగ్దాన విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా యేసయ్యా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు యేసయ్యా. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీ హృదయమును కలవరపడనీయుకుడి అని మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని మీ ధైర్యంతో, సమాధానంతో నింపండియా. అప్పులు బాధలు బట్టి, అనారోగ్య సమస్యలు బట్టి, కుటుంబ సమస్యలు బట్టి, కార్యాలు ఆలస్యమవుతున్నాయోనో, మనుషుల మాటలు బట్టి, నిందలు బట్టి కలవరపడుతున్నారేమో తండ్రి. ప్రభువా, వారికి ఉన్న భయాల నుంచి వారిని విడిపించండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు చేసే పనులు, ప్రయత్నాలు, జాబ్స్, బిజినెస్, స్టడీస్ ఆశీర్వదించండి అయ్యా. ప్రభువా, వారికి నూతన ద్వారాలు తెరవండి అయ్యా. వారి మార్గాలు సరళం చేయండి అయ్యా. వారి ప్రతి అవసరము తీర్చండి అయ్యా. సమృద్ధి వారికి దయచేయండి అయ్యా. ప్రభువా, వారి కుటుంబంలో ప్రేమ, ఏక మనసు, సమాధానము, మీ యందు భయభక్తులు, విశ్వాసము దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభువా ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా. ప్రభువా, వారు ఎటువంటి బంధకాల్లో నలిగిపోతున్నారో మీకు తెలుసు ప్రభువా. ఆ ప్రతి బంధకాల నుంచి ప్రభువా మీరే వారిని విడిపించండి అయ్యా, బయటికి తీసుకురండి ప్రభువా. వారు ఎటువంటి పోరాటాలు గుండా వెళ్తున్నారో ప్రభువా, ప్రతి పోరాటం పైన వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. మీరే
వారి పక్షాన యుద్ధం చేయండి ప్రభా. ఆలస్యం అవుతున్న ప్రతి కార్యం కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఉద్యోగం కోసం, గర్భఫలం కోసం, వివాహం కోసం, బిజినెస్ లో అభివృద్ధి కోసం, పెన్షన్ విషయంలో, కోర్టు కేసు విషయంలో, ఇంకా ఏ కార్యం వాళ్ళ జీవితంలో ఆలస్యం అవుతుందో ప్రభా, ఆ ప్రతి కార్యం సఫలం చేసి ప్రభా వారికి సంతోషం దయచేయండి అయ్యా. వారికి అన్నిటిని తొడవండి అయ్యా ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరినీ కూడా ప్రభా విశ్వాసంలో బలపెట్టండి అయ్యా. మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థనలో మీరు ఏకీవిస్తే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మీకోసం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని తన సమాధానంతో, ధైర్యంతో నింపునుగాక.